చిత్తూరు జిల్లా గంగవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంతో తిరుపతి కోర్టులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వైఎస్ఆర్ జంక్షన్ వద్ద లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి కోర్టు ఉద్యోగులు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా గంగవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంతో తిరుపతి కోర్టులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్ఆర్ జంక్షన్ వద్ద లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి కోర్టు ఉద్యోగులు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే ప్రమాదం గురించి మరింత సమాచారం మా చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. జగన్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ప్రమాదాలు అడ్డాగా మారింది. గడిచిన 2 నెలల్లోనే 2 ప్రమాదాలు అయితే జరిగాయి. ఇక్కడ జరిగిన ప్రమాదంలో 5 మంది అయితే చనిపోవడం జరిగింది గత నెలలో. ఇప్పుడు ఏదైతే బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి కోర్టులో పనిచేసే ఇద్దరు వచ్చేసి కోర్టు జూనియర్ అసిస్టెంట్ ఎవరున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్ ఇద్దరు వచ్చేసి చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళు ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం జరిగినటువంటి బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ కి వెళ్ళేసి తిరుపతికి వెళ్తున్న సందర్భంలో వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో అక్కడ స్పీడ్ బ్రేకర్లు గుర్తించడంలో కొంచెం అలసత్వం వచ్చేసి పక్కన ఉన్నటువంటి లారీని ఢీకొట్టి ఇక్కడ చనిపోవడం జరిగింది. మరి నలుగురికి అయితే గాయాలయ్యాయి. గగన మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. మరి ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనే అంశాలపైన పోలీసులు అయితే ఇప్పుడు చూస్తున్నారు. గగన అంటే అతివేగం ప్రమాదానికి కారణం కావచ్చా? చూసుకున్నట్లయితే ఇప్పుడు రాత్రి 3 గంటలకి అయితే తెల్లవారుజామున జరిగింది కాబట్టి అప్పుడు మనిషి నిద్ర సమయం కాబట్టి చూసుకోవచ్చు. మరి ఆ గంగవరానికి సంబంధించి ఇప్పటికీ అక్కడ చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఆ స్పీడ్ బ్రేకర్లు గుర్తించడంలో కూడా కొంచెం డ్రైవర్లు కూడా కొంచెం అంటే ఐడెంటిఫికేషన్ అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే చేయలేదు. మరి దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే పర్యవేక్షణ చేసి అక్కడ ప్రమాదాలు జరుగుతున్న సందర్భంలో గడిచిన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ కావచ్చు, అక్కడ ఎస్పీ కావచ్చు పర్యవేక్షణ చేశారు. పర్యవేక్షణ చేసినా కూడా అక్కడ ఒక ప్రమాదక సూచిక బోర్డులు కానీ అక్కడ స్పీడ్ బ్రేకర్లకు సంబంధించి మార్కింగ్ కానీ వేయడంలో అయితే అధికారులు అయితే పూర్తిగా వివరాలని చెప్పుకోవచ్చు. సో దానికి మూలంగానే ఈ రోజు ఈ ప్రమాదం జరిగింది కూడా మనం తెలుసుకోవచ్చు కదా. మరి అధికారులు ఇప్పటికైనా పర్యవేక్షణ చేసి దానికి సంబంధించి అరికట్టే విధంగా అక్కడ ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రమాదాలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ సూచిక బోర్డులు కావచ్చు, హెచ్చరిక బోర్డులు కావచ్చు ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి ఇప్పటికే స్థానికులు చెప్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.